బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో భారత రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని ఆ మేరకు బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు నోటీసులు ఇచ్చారు. ఆ అవిశ్వాస తీర్మానాన్ని బిజినెస్ లిస్ట్ లో చేర్చాలని కోరారు. లోక్సభలో రూల్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ లోని 17వ అధ్యాయంలోని రూల్ 198B కింద ఈ క్రింది తీర్మానాన్ని సభలోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నోటీస్ ఇచ్చింది. ఇక ఇవాళ సవరించిన బిజినెస్ లిస్ట్ లో తీర్మానాన్ని చేర్చవలసిందిగా పార్టీ కోరింది. దీనికి ఎంఐ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఎంఐఎం అధినేత లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో భారత రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని ఆ మేరకు బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు నోటీసులు ఇచ్చారు. ఇక ఆ అవిశ్వాస తీర్మానాన్ని బిజినెస్ లిస్ట్ లో చేర్చాలని కోరారు. లోక్సభలో రూల్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ లోని 17వ అధ్యాయంలోని రూల్ 198B కింద ఈ క్రింది తీర్మానాన్ని సభలోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నోటీస్ ఇచ్చింది. ఇక ఇవాళ సవరించిన బిజినెస్ లిస్ట్ లో తీర్మానాన్ని చేర్చవలసిందిగా ఆ పార్టీ కోరింది. దీనికి ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ప్రతిపై ఎంఐఎం అధినేత లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో భారత రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని ఆ మేరకు బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు నోటీసులు ఇచ్చారు. ఇక అవిశ్వాస తీర్మానాన్ని బిజినెస్ లిస్ట్ లో చేర్చాలని కోరారు. లోక్సభలో రూల్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ లోని 17వ అధ్యాయంలోని రూల్ 198B కింద ఈ కింది తీర్మానాన్ని సభలోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నోటీస్ ఇచ్చింది. ఇక ఇవాళ సవరించిన బిజినెస్ లిస్ట్ లో తీర్మానాన్ని చేర్చవలసిందిగా ఆ పార్టీ కోరింది. దీనికి ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ప్రతిపై ఎంఐఎం అధినేత లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో భారత రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని ఆ మేరకు బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు నోటీసులు ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వెనెల, ఈ రోజు లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కొద్దిసేపటి క్రితమే ఇవ్వడం జరిగింది. లోక్సభ పక్ష నేత అయినటువంటి నామా నాగేశ్వరరావు కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే అందించడం జరిగింది. లోక్సభలో భారత రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని ఈ మేరకు బీఆర్ఎస్ లోక్సభ శాసనసభ పక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. లోక్సభలో అంటే రూల్స్ అండ్ ప్రొసీజర్ కింద 17వ అధ్యాయంలోని రూల్ 198B ప్రకారము ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికే ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి ఏదైతే ఇండియా కూటమి కూడా
ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానంపై 50 మంది ఎంపీల సంతకాలు కూడా చేయడం జరిగింది. ఇందులో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా సంతకం చేయడం జరిగింది. మొత్తం మీద 50 మంది ఎంపీల సంతకాలతోటి వీళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 50 మంది ఎంపీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఇది స్పీకర్ కార్యాలయంలో సబ్మిట్ చేయడం జరిగింది. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఇవి ఖచ్చితంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇంతకు ముందు కూడా మనం చూసుకున్నట్టయితే ఈ తీర్మానం ద్వారా మణిపూర్ తో సహా అన్ని అంశాలపై అంటే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిపై చర్చ జరగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా కోరుతా ఉంది. సో పార్లమెంట్ లో చర్చ జరగడం లేదు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా వాళ్ళైతే బిల్లులు ఆమోదించుకొని వెళ్లే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఉంది. అందువల్లనే ఈ సభ విశ్వాసాన్ని కోల్పోయింది ప్రభుత్వం అని చెప్పి అటు ఇండియా కూటమి కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ భావిస్తా ఉంది. ఒకసారి మనము ఈ అవిశ్వాసం చూస్తున్నట్లయితే గత 5 ఏళ్ల క్రింద అంటే 2018 జూలై 20న కూడా ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. మళ్ళీ ఇప్పుడు రెండవసారి అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాయి. మొత్తానికి చూస్తున్నట్టయితే ఈ అవిశ్వాస తీర్మానంపై ఖచ్చితంగా చర్చకు విపక్షాలు పట్టుబడతా ఉన్నాయి. సో ఏ బిల్లులు కూడా దేనిపై కూడా చర్చ జరగకుండా సో మణిపూర్ అంశంతో కావచ్చు మిగతా ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటిపై గట్టిగా పోరాడాలి. మొత్తానికి ఈ అసలు సభ విశ్వాసాన్ని కూడా ప్రభుత్వం కోల్పోయిందని చెప్పి ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తా ఉన్నాయి. నెల రైట్ రాజు, థ్యాంక్ యూ. इसलिए हम लोग मूव किया था। अभी एक्चुअली जब ये सेशन जिस दिन चला था उस दिन से हम लोग ऑल अपोजिशन लीडर्स, ऑल द लीडर्स ऑफ द पार्टीज एंड एज वेल एज जो है सब लोग ये मांग किया था जो देश में जो मणिपुर का जो इश्यू घटना चल रहा है उसका ऊपर जो है चर्चा होना चाहिए। देश के प्रधानमंत्री का मुंह से अगर ये बात आने से देश के लोगों के लिए थोड़ा शांति भी रहेगा, अच्छा रहेगा बोल के हम लोग काफी कोशिश किया था। और इवन बीएससी मीटिंग में भी हम लोग जो है यही बात बताया था। उसी का बारे में आज का जो घटना हुआ है मणिपुर का और उसके ऊपर जो है ना हम लोग हाउस का अंदर हाउस का बाहर में भी बोला है और आज के दिन में जो है ना ये नो कॉन्फिडेंस मोशन मूव किया है। लेकिन जो नंबर है नो कॉन्फिडेंस मोशन के लिए जो नंबर चाहिए आप मूव तो कर सकते हैं लेकिन इतने नंबर नहीं कि उसमें अभी देखिए उसको कौन सपोर्ट करके क्या है वो तो अभी तो मूव किया ना, मूव करने के लिए तो हमको राइट है। और आगे जो है ना ये पर्टिकुलर इश्यू जो है ना देश का इश्यू है, इसलिए देश का जितना भी लोकसभा मेंबर सब जो है ना सब जरूर जो है ना सपोर्ट करने का इश्यू है, जरूर करेगा। पार्टियों से बात हुई है जो आपके अलायंस के नहीं